జుంబా నేర్చుకుంటే బాడీ అంత అద్భుతంగా ఉంటుంది. రైట్, నేను గట్టిగా చప్పలు కొట్టాలి తమ్ముళ్ళు మీరు. ఆయన వయసు ఆయనకే తెలియదు. సినిమా రంగంలో అన్నయ్య చేత మాట్లాడిద్దామా? పురాణాలు, ఇతిహాసాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో పెద్దవాళ్ళందరూ మనకి నేర్పింది ఏంటయ్యా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే వచ్చారు మీరందరూ ఇక్కడికి పొద్దున్నే లేచి. అవునా? నేనెందుకు వచ్చాను అనుకున్నారు? నేను అందుకే వచ్చాను.
నా వయసు చెప్పాను, నువ్వు చెప్పావా నా వయసు? చంపేస్తా. జస్ట్ 32 ఏళ్ళు అంటే 32 కాదు, ఇక్కడ 16 అంట మీకు. మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆరోగ్యం కోసమే మనం అందరం కలుసుకున్నాం కాబట్టి నేను నా ఒరిజినల్ వయసుని మీ అందరికీ ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను. నాకు 68 ఏళ్ళు, 68. కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే గారికి అందరికీ స్వాగతం. ఇంత స్మార్ట్ గా ఉంటే ఎంపీ ఎప్పుడు ఇలా స్మార్ట్ గా ఉంటారు. సో అలాంటప్పుడు పెద్దవాళ్ళందరూ మనకేం నేర్పించారు? ఆరోగ్యమే మహాభాగ్యం. నీ దగ్గర ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, నువ్వు ఎంత గొప్పవాడివైనా ఆరోగ్యం అనేది లేకపోతే నీ జీవితం వేస్ట్ అని మన పెద్దవాళ్ళందరూ మనకు నేర్పించారు. అవసరంగా మనందరికీ కూడా ఆరోగ్యం కోసం ఈ వాక్ పెట్టారంటే దానికి కారణం ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. సో అందుకని నేను సినిమాల్లో నేను యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ కూడా మీ అందరి దగ్గర, మీ అందరి ఇళ్లలోనూ నేను ఉండాలంటే దానికి కారణం నేను చేసిన సినిమాలు. ఆనాడు లేడీస్ టైలర్ కావచ్చు, ఆ నలుగురు కావచ్చు, నిన్నగాక మొన్న కల్కి సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉండటమే. జులాయిలు, అలవైకుంఠపురంలో పోలీస్ ఎస్పీగా ఇక్కడ మా పోలీస్ సోదరులు కూడా ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు. సో ఏది ఏమైనా నేను మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఈ పక్కూరు అండి, బెజవాడ అండి. ఐఎమ్ లోకల్ విజయవాడ, బెజవాడ బెన్ సర్కిల్. చాలా సంతోషం. నేను ఎప్పుడు గుంటూరులో మా అన్నయ్య టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తే బెజవాడ గుంటూరు మధ్యలో ఎర్ర బస్సులో తిరుగుతూ ఉండడం ఎక్కువ. సో ఈ విధంగా మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం ఎంతో గొప్ప విషయం. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు అందరూ, మా సోదరుడు కన్నా గారు అందరూ ఉన్నారు. మేమందరం గత 30 ఏళ్ళుగా స్నేహితులు, ఫ్రెండ్స్, బ్రదర్స్. ఇవాళ ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని, మరి ముఖ్యంగా ఆరోగ్యం గురించి నన్ను మీ అందరికీ చూపించడం నాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. నేను ఉన్నంత వరకు కూడా నన్ను చూసి మీరు, మిమ్మల్ని చూసి నేను ఎప్పుడు ఇలాగే ఆరోగ్య ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ టాక్ అగైన్. థ్యాంక్ యూ. Thank you so much. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రతిష్టాత్మకమైన 10K వాక్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన, విజయవాడ అభివృద్ధికి స్పష్టమైన దిశ, దృఢమైన నాయకత్వం అందిస్తున్న, పబ్లిక్ పాలసీ, అర్బన్ డెవలప్మెంట్, పీపుల్ వెల్ఫేర్ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న విజయవాడ ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సుజనా చౌదరి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రజాసేవ, అభివృద్ధి, సంక్షేమం అనే 3 లక్ష్యాలతో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆరంభించాను. నేను సైతం విశ్వవృష్టికి ఒక్కటి కాలపోసాను. నేను సైతం ఘోర ఘోషకు వెర్రి గొంతుల దీక్ష పోసాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించానని చెప్పేసి మహాప్రస్థానంలో శ్రీ గారు చెప్తారు. విశేష కృషికి, అదేవిధంగా ఈరోజు మాతృభాషలో ఇక్కడ మీ అందరి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్సీ గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. యాక్టివిటీస్ జరిగినప్పుడు, ఇటువంటి స్పోర్ట్ యాక్టివిటీస్ లో మన క్లాస్ లో అంటే మనం ఒక్కలే కూర్చుంటాం, చదువుతాం అంతా.
ఈవెన్ ఆఫీస్లో కూర్చున్నా కానీ మన పని చూసుకుంటాం, మనం అయిపోతుంది. కానీ స్పోర్ట్స్లోనే 10 మందితో కలిసి మాట్లాడగలం, 10 మందితో కలిసి ఆడగలం, 10 మందితో కలిసి యాక్టివిటీ చేయగలం. అప్పుడే మనకి ఫ్రెండ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాయి. ఇబ్బంది ఉన్నప్పుడు మాట్లాడతాం. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా ఆశీర్వాదం. సంతోషం. నాకన్నా ముందు మాట్లాడే పెద్దలు చెప్పినట్లు ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సంకల్పం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడదాం అనే ఈ పాంప్ ని ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. మనందరం చూస్తున్నాం. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, డ్రగ్స్ మహమ్మారి నుంచి అందరూ కూడా దూరంగా ఉండాలి అని. చెల్లెండ్లు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇంత మంచి కార్యక్రమానికి పంపినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. గట్టిగా ఒక్కసారి చేతులెత్తాలి, చేతులెత్తాలి. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు అనాలి. అనకపోతే ఇక్కడి నుంచి వదలం. మీ ఇష్టం, ఎంతసేపు నుంచి ఉన్నారు కూర్చోండి. అందరూ అనాలి. చేతులు ఎత్తానండి, ఎత్తాలి. చాలా సంతోషం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి గారికి, అదేవిధంగా యువ నాయకుడు మన కేంద్రంలో చక్కటిగా సమస్యలు తీరుస్తూ మన అందరి రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్రంలో 4 లీడర్గా ఉంటున్నటువంటి మన నాయకుడు, మన నర్సరాపేట ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయల పేర్లోనే ఉంది ఆ రాయలిజం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, పెద్దలు మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి శాసనసభ్యులు లక్ష్మీనారాయణ గారికి, పత్తిపాటి శాసనసభ్యులు రామాంజనేయులు గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారికి, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయుడు గారికి, అదేవిధంగా ప్రభుత్వ గారికి, ఈనాటి సినీ నటులు హాస్య హీరోగా మరి చరిత్రను సృష్టించుకుంటూ గత 50 ఏళ్ల నుంచి చలనచిత్ర రంగంలో తనదైన శైలిలో నా పేరుతో నాకంటే ముందుగా పుట్టినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారికి, పెద్దలు అదేవిధంగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేటర్ అయిన ఎంవీ రావు గారికి, మహిళలకి న్యాయం చేయాలని చెప్పి ఉమెన్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి రాయపాటి శైలజ గారికి, మరి డిప్యూటీ మేయర్ అయినటువంటి సజీల గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, మరి ముఖ్యంగా ఆ పేరు చెప్పకపోతే పిల్లలు ఊరుకోరు. మరి ఏం పేరు? కామనా జట్మలాని గారికి, మా గోనుగుండ కోటేశ్వర గారు. రైట్ సార్, మీరు రిటర్న్ సుబ్బారావు వాళ్ళు కట్టలేదు. ఓకే, సెవెన్, 6, 5, 4, 3, 2, 1. లేడీస్ అక్కడ వచ్చండి, లేడీస్ పెట్టండి. స్లో స్లో వెళ్ళండి. సెంటర్ వచ్చింది.
లార్జ్ సెంటర్. అల్లమూడి గార్డెన్స్ దాటేసి ఇంకా ముందుకు వచ్చాము. కొంచెం దూరంలో చిల్లీస్ వస్తుంది. చిల్లీస్ దగ్గర ఉంటాం కొంచెంసేపటి. గవర్నమెంట్ చెస్ ట్రాన్స్ఫర్. సినీ స్క్వేర్, అమరావతి రోడ్. చిల్లీస్ సెంటర్. ఇప్పుడే శిల్పారామం దాటాం. నెక్స్ట్ ఆర్టీఓ ఆఫీస్, జెగ్స్ కాలేజ్ రోడ్. ఓరియన్ హోటల్ వచ్చాం. వీళ్ళు చూడండి పరిగెత్తున్నారు. డిస్క్వాలిఫై. విజయపుర కాలనీ 6వ లైన్. HDFC బ్యాంక్. ఇప్పటికి 7 కిలోమీటర్లు అయిపోయింది మాది. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. విజయపుర కాలనీ 6వ లైను. ఆ లైన్లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్. సిద్ధార్థ నగర్, హచ్. చప్పట్లు. చాయ్లో ఫేమస్ ఇరానీ. This walk just doesn't have to be one day. It has to be. అలాగే ఈ మొత్తం క్రియేటివిటీ మొత్తం కూడా చేసింది గ్రీన్ ఎఫ్ఎంసీ వాళ్ళు. వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిటీ కేబుల్ యాజమాన్యాన్ని కూడా సన్మానించాలని రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతా ఉన్నాం. HCV యాజమాన్యం ఎవరన్నా ఉంటే యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి గ్రూప్ లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ కి క్యాష్ ప్రైజ్ మొమెంటోతో పాటు 4th to 10th ప్రైజ్ వరకు కూడా మొమెంటో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బిలో 15, నెక్స్ట్ బ్యాచ్ అలా ముందు బాయ్స్ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఈగల్ టీమ్ ఐసీ గారు అయినటువంటి రవికృష్ణ గారు, వారి ఎస్పీ మోహన్ గారు, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ సిఏ గారు, ఎస్ఐ గారు అందరినీ కూడా ఇప్పుడు గట్టిగా అలసిపోయినట్టు పాపం
సెకండ్ ప్రైజ్ రిసీవర్. ఒకసారి మా గర్ల్స్ చప్పట్లు కొట్టాలి గట్టిగా, గర్ల్స్ అందరు కూడా. తర్వాత 4th ప్లేస్ టు